And next, after completion of vouchers, we are going with the other features. So these are the main important, because if you are attending an interview, or if you are going with the CA level, or if you want to maintain the real-time accountants, these features are important. So first one will be the bill-wise details. Bill-wise details means outstanding report. అంటే డ్యూ డేట్ దాటిన తర్వాత ఎన్ని డేస్ అయినాయి, ఎన్ని డేస్ నుంచి మనకి పేమెంట్ రావట్లేదు, ఎన్ని డేస్ నుంచి మనం పేమెంట్ చేయట్లేదు, ఈ రిపోర్ట్ అంతా జనరేట్ చేసుకోవచ్చు. We can generate the overdue report. So that means after the due date, how many days has been crossed till the date, how many days have been done, the payable or receivable. We can get the list of sundry creditors or list of sundry debtors under the single window. అంటే ఒకే విండోలో మొత్తం లిస్ట్ అనేది చూడొచ్చు, అకౌంట్స్ పేబుల్, అకౌంట్స్ రిసీవబుల్ అంతా కూడా. సో ఇది మొత్తం మనకి ఏఆర్ అండ్ ఏపీకి రిలేటెడ్. The bill wise details is related to AR and AP, accounts receivable and accounts payable, vendors and customers. The second one we are having with the cost centers. So cost centers means like department wise reports, division wise reports, branch wise reports, or special category wise reports. We can maintain all the reports without disturbing the main accounts. అంటే మెయిన్ కంపెనీ అకౌంట్స్ డిస్టర్బ్ చేయకుండా ఇవన్నీ సపరేట్గా రిపోర్ట్స్ జనరేట్ చేయొచ్చు మీకు కావాలి అంటే. సో రిలేటెడ్ టు ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్. సో మీకు ఎంత, మీ దగ్గర నుంచి ఎంత పోయినాయి, మీ దగ్గర నుంచి మీకు ఎంత వచ్చినాయి, హౌ మచ్ అమౌంట్ ఈస్ గోయింగ్ అవుట్ అండ్ హౌ మచ్ అమౌంట్ ఈస్ కమింగ్ ఇన్, వీ కెన్ ట్రాక్ విత్ ద కాస్ట్ సెంటర్స్. అదే కదా కావాల్సిన బ్రాంచెస్కి. నెక్స్ట్, so we have the budget variance report. So are mostly applicable for software companies. Why? Because the software companies will maintain the project wise information, right? The projects, or we can having the project budget. For example, we have a project like website development, so they have been allocated 100 crores. So then what the accounts team will do, they separate the budget for administration here this much, for manufacturing this much, for production this much. They'll divide the allocation. అంటే ఇప్పుడు మనకు ఒక బడ్జెట్ చెప్పారనుకో, ఆ ప్రాజెక్ట్కి ఎంత బడ్జెట్ అలొకేట్ అయింది, దాంట్లో ఎవరెవరికి ఎంత ఇవ్వాలి, ఎందుకంటే ఎంప్లాయీస్ శాలరీస్ ఉంటాయి, అసెట్స్ ఉంటాయి, అండ్ వాటి మెయింటెనెన్స్ అన్నీ ఉంటాయి కదా. ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం మెయింటైన్ చేయాలంటే బడ్జెట్ కంట్రోల్. అండ్ ఓవరాల్ ఆ ప్రాజెక్ట్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా మనం ప్రాఫిట్లో ఉన్నామా లాస్లో ఉన్నామా, దట్స్ అ మ్యాండేటరీ. అవునా కదా? ప్రాజెక్ట్ ప్రాఫిట్లోకి వచ్చిందా లాస్లోకి వచ్చిందో తెలుసుకోవాలిగా. ద ప్రాజెక్ట్ వైజ్ రిపోర్ట్స్. నెక్స్ట్, మల్టీ కరెన్సీస్. సో దట్ మీన్స్ వెన్ వీఆర్ డూయింగ్ విత్ ద ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్, సో డెఫినెట్లీ విల్ బీ హ్యావింగ్ ద ఫారెన్ కరెన్సీస్, రైట్, ఇన్ ద డాలర్. Or if you are doing with their local currency means we need to raise the invoices on their local currency. And if you are receiving any currency, any bills means it will be also comes with the foreign currencies. How to maintain and how to convert to the local currency. Local currency means where the company is located to that currency. For example, our country is in India, so that means it should be converted to Indian rupee. We can have all this information. అంటే సింపుల్, మన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తున్నాం అనుకోండి, సో మనకు కావాల్సిన ఏంటి, ఫారెన్ కరెన్సీస్తో బిల్స్ రేస్ చేసుకోవాలి, అండ్ మనకు వచ్చే బిల్స్ కూడా ఫారెన్ కరెన్సీస్తో ఉంటాయి. వచ్చినప్పుడు ఏం చేయాలి, మనకి లోకల్ కరెన్సీ కింద కన్వర్ట్ చేసుకోవాలి. మన లోకల్ కరెన్సీ ఏంటి అంటే, మీ కంపెనీ ఎక్కడైతే ఎస్టాబ్లిష్ అయ్యిందో ఆ కంట్రీ కరెన్సీని లోకల్ కరెన్సీ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ అంటే ఇండియా, ఇండియన్ కరెన్సీ ఏంటి, రూపీ. సో ఆ రూపీలోకి కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఎలాగ కన్వర్షన్, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ కావాలి కదా మనకి, ఆ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎలా ఎంటర్ చేయాలి, వోచర్స్ ఎలా కన్వర్ట్ చేయాలి, అన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. ద బిఆర్ఎస్, ఇదైతే డిగ్రీలో అందరికీ నచ్చని టాపిక్ ఇదే, అవునా కదా? ద హేటెడ్ టాపిక్ ఇన్ ద డిగ్రీ లెవెల్, ద బ్యాంక్ రికన్సిలియేషన్. We don't know what happened, the bank columns and everything, right? But this bank reconciliation will be done with the easy in the Tally Prime option. So the BRS, bank reconciliation statement.
సో దట్ మీన్స్ మ్యాచింగ్ అవర్ సాఫ్ట్వేర్ బ్యాంక్ అకౌంట్ విత్ ద బ్యాంక్ స్టేట్మెంట్. ఇప్పుడు టాలీలో మనం బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తామా, ఆ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ మనం బ్యాంక్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ట్రాన్సాక్షన్స్ రెండు మ్యాచ్ చేసుకుంటాం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే మనకి మిస్సింగ్ ట్రాన్సాక్షన్స్ ఏంటో ఫైండ్ అవుట్ అవుతాయి, అన్క్లియర్ చెక్స్ ఏమున్నాయి అవన్నీ క్లియర్ ఫైండ్ అవుట్ అవుతాయి. సో దాని నుంచి మనం ఫాలోఅప్ చేసుకోవడానికి ఈజీ అవుతుందా లేదా? సో వీ కెన్ ఫైండ్ ద మిస్సింగ్ ట్రాన్సాక్షన్స్ అండ్ వీ కెన్ ఫైండ్ ద అన్క్లియర్డ్ చెక్స్. To maintain the follow-up, we are using the BRS, the bank reconciliation statement, and this will be explained in the two parts. So one is the manual BRS and the second one is the statement BRS. ఏం సార్ కొత్త కొత్త చెప్తున్నారు అంతేనా? సో మాన్యువల్ బీఆర్ఎస్ అంటే ఏంటి, మనం రెగ్యులర్గా ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేసుకుంటాం, స్టేట్మెంట్ వచ్చిన తర్వాత దాంతో మ్యాచ్ చేసుకుంటాం. బట్ స్టేట్మెంట్ బీఆర్ఎస్ అంటే మనకు ఒక స్టేట్మెంట్ ఉంది, అది పీడిఎఫ్ కావచ్చు, ఎక్సెల్ ఫైల్ కావచ్చు, దాన్ని ఏంటి టాలీలోకి ఇంపోర్ట్ చేసుకొని ఓచెస్ అన్ని ప్రిపేర్ చేసేసుకొని రికన్సిలేషన్ ఆటోమేటిక్గా చేయడం, ఆన్లైన్ రికన్సిలేషన్. సో ఈ ప్రాసెస్ ఎలాగనే చూస్తాం. అంటే వీ కెన్ ఇంపోర్ట్ ద స్టేట్మెంట్ by using the PDF or Excel formats and we can automatically create the vouchers, and also the reconciliation will be done at the time of creation. So no need to go with separate BRS, at a time will be done, and we can go with the matching with the bank balance. Or second one, manual BRS. Manual means the regular transaction entries at the time of receiving the bank statement we can match with them. So this concept is going to be explained in the BRS. So by this the accounting related topics will be covered. Now we need to come up with the inventory part. In the inventory level we can go with the stock journal. So stock journal means maintaining the godown wise reports, godowns. If we have the multiple warehouses, how to maintain with the multiple warehouses, transferring from one godown to another godown. All this information we can use the stock journal. అంటే ఒక గోడౌన్ నుంచి ఇంకో గోడౌన్కి మీరు స్టాక్ అనేది పంపించాలి అనుకుంటే, లేదా మీరు గోడౌన్ వైజ్ రిపోర్ట్ మెయింటైన్ చేయాలి అనుకుంటే వాటిలన్నిటికీ స్టాక్ జర్నల్ అనేది యూస్ అవుతుంది. ఓకే, ద గోడౌన్స్ వైజ్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వీ హ్యావ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్. సో మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ మీన్స్ సో కన్వర్టింగ్ రా మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ గుడ్స్. Converting raw material into finished goods. So because for example if you are a manufacturer, will purchase the raw material and will sell the finished good, but in our Tally Prime software what will be happen, only the raw material will be there will be no finished goods. So to convert this raw material into finished good we are using the manufacturing journal. అంటే ఇప్పుడు నార్మల్గా నాదొక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, నాకేం కావాలి, నేను ప్రోడక్ట్ తయారు చేయాలంటే నాకు రా మెటీరియల్ కావాలి, నేను కొనేది రా మెటీరియల్ కానీ అమ్మేది ఫినిష్డ్ గుడ్, కానీ నా సాఫ్ట్వేర్లో ఫినిష్డ్ గుడ్ కనిపిస్తుందా, కనిపించదు. సో ప్రైస్ డిఫరెన్స్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా రా మెటీరియల్ వాల్యూ తగ్గించి ఫినిష్డ్ గుడ్ పెంచే విధంగా చేసేదే మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్. వీ కెన్ యూజ్ ఇట్. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఆఫ్ సేల్. పాయింట్ ఆఫ్ సేల్ అంటే సో ద మల్టీ పేమెంట్ వోచర్. సో ఇప్పటి వరకు మీకు చెప్పిన అన్ని వోచర్స్లో మీరు నైదర్ క్యాష్ ఆర్ బ్యాంక్ ఎనీ ఒక వోచర్ మాత్రమే ఎంటర్ చేస్తారు, అంటే క్యాష్ ఆర్ బ్యాంక్ ఎనీ ఒకటి. బట్ ఇక్కడ వచ్చేసరికి పాయింట్ ఆఫ్ సేల్ ఏంటి, ఒకేసారి మీరు క్యాష్, బ్యాంకు, క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్, గిఫ్ట్ వోచర్స్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయొచ్చు, అంటే మల్టీ పేమెంట్స్. సో ఇది మోస్ట్లీ మనకి రిటైల్ షాప్స్లో యూస్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ షాప్ ఉందండి, వచ్చిన వాళ్ళందరూ ఒకే దాని మీద కొంటారా, అందరు క్యాష్ ఇచ్చుకుంటారా, కొంతమంది యూపీఐ పే చేస్తారు, కొంతమంది కార్డ్స్ ఇస్తారు, కొంతమంది ఏమో ఈఎంఐ ఫైనాన్స్ తీసుకుంటారు, మరి అవన్నీ ఎంటర్ చేసుకోవాలి కదా. సో వాటిలన్నిటికీ రిలేటెడ్గా పిఓఎస్ ఉంటుంది, పాయింట్ ఆఫ్ సేల్. సో పాయింట్ ఆఫ్ సేల్ మీన్స్ ఎట్ ఏ టైమ్ వీ కెన్ ఎంటర్ ద ప్రొడక్ట్స్, వీ కెన్ క్రియేట్ ద సేల్స్ ఇన్వాయిస్, అండ్ ఆల్సో వీ కెన్ గో విత్ ద పేమెంట్ ఎంట్రీస్ with the multi payment, like at a time we can enter cash, bank, EMI, checks, and also with the gift vouchers. All this can be entered under the point of sale. We can cover this topic. Okay, so by this the inventory part will be completed. So now we are going with the taxation.
GST, goods and service tax. Why it has been introduced in India? What are the different types of taxes? CGST, SGST, UTGST, IGST. Percentages, how to find out? What is the GSTR? Goods and service tax returns. GSTR1, GSTR3B and all this. And also we can explain the how we need to activate the GST in Tally Prime and how we need to go with the automation calculations and how to generate the reports. Till this concept we are explaining with the Tally Prime. Next, likewise we can go with the TDS, tax deducted at source, mostly for the service companies. And next finally we can go with the payroll management. Payroll, employee salaries calculation, generating the pay slips and automated payment process from Tally software. We can explain with that. So once we completed these features, so finally we can go with the reporting level. What kind of reports can be generated? And here we'll be having two types of reports. So one is the default reports and second one is the customized reports. What are the difference? Coming with the default reports like daybook, ledger, trial balance, profit and loss account, balance sheet. These are the default. Every company needs. But coming to the customization, like we can go with the stock summary and coming with the outstanding reports, registers, cash and bank balances, report generation, GST reports, summary reports, and dashboards. All this will be get created in the reporting level. So these are the four total 6 modules we are going to explain in the Tally Prime.